హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ మోనిషా. జ్ఞాన్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సెహరీ. సో ఈ మూవీ ఎల్లుండు అంటే February 11th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి మనతో మాట్లాడడానికి ది బ్యూటిఫుల్ సిమ్రాన్ అలాగే ది హ్యాండ్సమ్ హర్ష్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాళ్ళ మాటలోనే. హాయ్. హలో. హాయ్ మోనిషా, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. వి ఆర్ నైబర్స్ యాక్చువల్లీ. అవును చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఎల్లుండి అంటే Feb 11th రిలీజ్ కాబోతుంది మూవీ. సో బజ్ అయితే ట్రైలర్ బాలయ్య గారు చేసినప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సో ఫైనల్లీ ఎలా అనిపిస్తుంది? సూపర్ 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 ఎక్సైటెడ్ అండి. అండ్ ఇవాళ మేము ఒక చిన్న స్క్రీనింగ్ చేసాం మన ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ దే జస్ట్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఐమ్ టెల్లింగ్ యూ ఎల్లుండి కోసం ఐ కెనాట్ వెయిట్. ఎప్పుడెప్పుడు జనాలు వస్తారు, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారనే ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఇవాళ సిమ్రన్ పాపం గంట క్రితం సినిమా చూసింది, హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి అక్కడ. చాలా చాలా మంచి ఉంది సినిమా. నేను ఫస్ట్ టైం చూసాను ఈ రోజు. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అందరూ, అందుకంటే కాంటెంట్ చాలా మంచిది. అండ్ 11th Feb కి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆడియన్సెస్ రెస్పాన్స్ చూడండి. ఆ హ్యాపీనెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. సో మన మూవీ స్టార్టింగ్ నుంచి వద్దాం ఒకసారి. ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, అసలు మీది చాలా మీ కష్టం చాలా ఉందని కూడా మాకు తెలిసింది. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడదాం. మూవీ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? సో బేసిక్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేటోడిని, చిన్న చిన్న యాడ్స్ చేసేటోడిని, చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చేటోడిని. సో అవన్నీ వర్కౌట్ కావట్లేదు. సో మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నువ్వు ఎవరి మీద డిపెండ్ కాకు, యూ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీ అండ్ ఈ ఫీల్డ్లో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వలేం. సో అదిలే కరెక్టే. సో లెట్స్ రైట్ అవర్ ఓన్ స్టోరీ, చూద్దాం ఎవడు తీస్తాడో తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే రాద్దాం అని చెప్పి 1 year రాశాను. అండ్ సినిమా రాస్తున్నప్పుడు నాకు సడన్గా మై ఫ్రెండ్ హూ హ్యాపెన్స్ టు బి ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, సో ఆయన నేను సేమ్ ఒకే స్కూల్లో చదువుకున్నాం, కలిసి క్రికెట్ ఆడాం. అండ్ ఇవాళ నాతో సినిమా తీశాడు. సో మనోడు యూకే నుంచి కాల్ చేశాడు. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వాస్ 1:30 at night. నేను ఇక్కడ రూమ్లో కూర్చొని నేను ఇలా కథ రాసుకున్నప్పుడు నాకు కాల్ చేసి, అరే మా నేను హైదరాబాద్ వచ్చి సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ఏమంటావు అంటాడు. వాట్ వావ్, దేవుడు పంపించాడు, నువ్వు వచ్చారా ఫస్ట్ అని చెప్పా. అండ్ హీ కేమ్ అండ్ సెహరీ హ్యాపెండ్ లైక్ దట్. అండ్ ఇట్ అంటే మనది లోపల బలంగా ఉంటే మనం చెయ్యాలనేది ఖచ్చితంగా ఇట్స్ హ్యాపెన్స్, గో విత్ ద ఫ్లో అన్నట్టు అన్ని కలిసి వస్తాయి అట్లా కదా. సో సిమ్రన్ మీరు ఎలా జాయిన్ అయ్యారు? నాకు ఒక కాల్ వచ్చింది యాక్చువల్లీ, మా ప్రొడ్యూసర్ గారు నాకు కాల్ చేశారు. అండ్ అప్పుడు నా దగ్గర నిజంగా డేట్స్ లేవు, సో నేను నరేషన్ కూడా తీసుకోలేదు. నేను చాలా హట్ అయ్యా. అవును, నేను చెప్పాను నా దగ్గర నిజంగా డేట్స్ లేవు, సో నేను టీమ్ది టైం కూడా వేస్ట్ చేయను, నేను ఐ కాంట్ డూ దిస్ మూవీ అని. కానీ 1 month తర్వాత ఐ డోంట్ నో వై హర్ష్ ట్రైడ్ అగైన్ అండ్ కాల్ వచ్చింది. అవును. అండ్ అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. సో ఐ సెడ్ yes, నరేషన్ తీసుకుంటాను. అండ్ హర్ష్ ఓన్లీ గేవ్ మీ ద నరేషన్ అండి. అండ్ వెంటనే నేను yes చెప్పేశాను, ఎందుకంటే కథ చాలా బాగుంది అండ్ నాకు చాలా చాలా నచ్చింది. సో yes, అలా స్టార్ట్ అయింది నా జర్నీ. సో అసలు బాలయ్య గారితో ఓపెన్ చేయించాలన్న ఆ థాట్ ఎలా వచ్చిందండి? చాలా క్రేజీ థాట్ కదా. చాలా మనం చూడలేదు, ఫస్ట్ టైం అనుకుంటా. అప్పటి నుంచే ఫుల్ ట్రెండింగ్. తర్వాత సాంగ్ 1 by 1 అన్ని సాంగ్స్ కూడా. సో అది ఆ ఐడియా ఎట్లా వచ్చింది అసలు మీకు? సో బేసిక్గా అది మా ప్రొడ్యూసర్ ఐడియా అంది. అంటే నోబడీ కెన్ ప్లాన్ అలాంటి ఈవెంట్. అలా అది ఎలా వెళ్ళిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఎవడు ప్లాన్ చేయలేడు, అది జస్ట్ అయిపోయింది అంతే అలా. సో సరే ఒకసారి ట్రై చేద్దాము. ఒరే బాలయ్య బాబు వస్తారా, నేను ఎవడు రాజులు ఆయన వస్తారా అనుకున్నా. బట్ హీ వాజ్ సో స్వీట్ అండి. నేను మా ప్రొడ్యూసర్ వెళ్ళి కలిసాం అండ్ సచ్ అ స్వీట్ హార్ట్ ఆయన. అండ్ ద వే హీ రిసీవ్డ్ అస్ అండ్ అడిగిన వెంటనే yes ఐఎమ్ కమింగ్ అన్నారు. అండ్ హీ కేమ్. అండ్ ఆ టైంలో నాకేం అర్థం కావట్లేదు, రే నా ఫస్ట్ సినిమాకి పోస్టర్ లాంచ్కి బాలయ్య బాబు వచ్చారు అండ్ వాట్ జస్ట్ హ్యాపెండ్ అనే ఒక డైలమాలో ఉండే. సో రియలీ నిజం చెప్తాను, బాలయ్య బాబు గారు ఆ రోజు రావటం వల్ల మా సినిమాకి ఒక స్టేజ్ అనేది సెట్ అయిందండి. సో సెహరీ అనేది అందరి మైండ్ లో, అందరి నోట్లో ఉండిపోయింది అట్లా ఆ సాంగ్ తో కూడా సెహరీ అనే వర్డ్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? ట్రైలర్ లో చూస్తుంటే నాటి మంచి బాగుంది మీ క్యారెక్టర్ చూడడానికి. ట్రైలర్ లో ఎలా ఉండిపోతుంది సినిమాలో? నాటి అలా ఏం లేదండి. అమూల్య అంటే నా క్యారెక్టర్ పేరు అమూల్య. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని ఫిల్మ్లో. చాలా అంబిషియస్, చాలా గోల్స్ ఉన్నాయి, చాలా కామ్, కంపోజ్డ్, రెస్పాన్సిబుల్, మెచ్యూర్ క్యారెక్టర్ నాది. అండ్ కాంట్రాస్ట్లో
వరుణ్ నేను పెద్ద పెచ్చన కొడుకు బోగ్గాడు ఎదవ ఇమ్మెచ్యూర్ అలాంటి ఇమ్మెచ్యూర్ గా అలాంటి ఇద్దరం కాంట్రాస్టింగ్ పర్సనాలిటీస్ అండ్ దాని మీద తను పెళ్లి కూతురు వాళ్ళ అక్క అసలు ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేదే మీరు ఫిబ్రవరి థియేటర్ లో చూడాలి. ట్రైలర్ లో చూస్తే కూడా అనిపించింది పెళ్లి కూతురు అక్క ఏంటి 4 ఏళ్ళు పెద్దదా. ఓకే అది మాకు చూసిన తర్వాత మాకు ఓపెన్ అవుతుంది అనమాట సీక్రెట్ ఏంటనేది. సో మీరు స్టోరీ రాయడం దగ్గర నుంచి వస్తే ఎలా వచ్చిందంటే మీ స్టార్టింగ్ కష్టం చాలా ఉంది, ఎందుకంటే చాలా మేమ్స్లో చూసాను నేను నిన్న చాలా మేమ్స్లో చూసాను. ఓకే హర్ష్ కనుమిల్లి ఓకే ఇట్లా స్టార్ట్ అయింది కెరీర్, చాలా కష్టపడి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఇక్కడి వరకు వచ్చి సో సినిమా తీశారు, ఫైనల్లీ రిలీజ్ అవుతుందని. సో మీ జర్నీ గురించి చెప్పండి ఒకసారి మా కోసం. ఎలా అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో బేసిక్గా నేను చిన్నప్పుడు ఒక సినిమా తక్కర దొంగ అనే సినిమా చూసి ఒరే నేను చిన్నప్పుడు యాక్టర్ కూడా నేను హీరో అవుతా అనుకున్నా. బట్ యాజ్ అ కిడ్ వైల్ గ్రోయింగ్ ఐ యూస్ టు ప్లే క్రికెట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను అండర్ 14 స్టేట్ ఆడాను క్రికెట్. సో అది క్రికెట్ మానేసి అండ్ నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం అండి, లైక్ మస్కా, రెడీ అలాంటి సినిమాలు అనేవి నాకు చాలా ఇష్టం. సో దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ అండ్ లోపల కోరిక అనేది చాలా గట్టిగా ఉండేదేమో నాది. ఐ డోంట్ నో, బట్ అలా క్రికెట్ ఆపేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అండ్ ఐ డన్ గుడ్ షార్ట్ ఫిల్మ్స్ అండి. షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా పక్కాగా మీరు చూస్తే చాలా బాగా తీసాం. అండ్ షార్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న యాడ్స్, ఆడిషన్స్ ఇచ్చుకుంటూ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఆ ప్రాసెస్లో నేను చాలా 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 నేర్చుకున్నాను. సో ఐ హ్యావెంట్ నేను ఫార్మల్గా యాక్టింగ్ ఏం నేర్చుకోలేదండి. ఐ జస్ట్ డన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇక్కడే నేను చాలా నేర్చుకున్నాను. అంతేనండి. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ అండ్ షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ దెన్ సెహరీ. అంటే బేసిక్ ఎవరు అంత ప్యాషన్ రైటింగ్ రాసుకుని తీయాలన్నది అయితే ఎవరికి ఉండేది? అంటే మీరు సినిమా మొత్తం రాయడం అంటే నాకు ఆప్షన్ లేదు కదండి. నాకు చెప్పుకోవాలి. అండ్ నాకు ఆ లైన్ కూడా ఎంత ఫన్నీ స్టోరీ అంటే, నాకు ఆ లైన్ ఎలా దొరికిందంటే, సరే రాద్దాం, ఏం రాద్దాం, అసలు దేని మీద రాద్దాం ఎలా అనుకుంటే, ఇలా 2-3 days ఇలా తలగొట్టుకునే టైంకి మా ఫ్రెండ్ ఒకడు, ఐ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్, మీ అక్కకి ఫ్రెండ్స్ బాగుంటారా కలిపేయచ్చు కదరా అన్నాడు. అరే ఇదేదో బాగుందిరా, ఇదేదో బాగుంది, వీ కెన్ భలే ఆడుకోవచ్చు ఈ పాయింట్ మీద అని చెప్పేసి దట్స్ వేర్ ఐ జస్ట్ గాట్ ది ఐడియా. అండ్ ఎన్ని రోజులు పట్టింది మీకు స్టోరీ రాయడానికి? 1.5 years అండి. 1.5 years అండి. ఇక్కడ మీరు చూసి మన నేబర్స్ 1 year కష్టపడి స్టోరీ రాసి. డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాము. ఈ జర్నీ ఎట్లా ఉంది డైరెక్టర్తో? సో జ్ఞానసాగర్ ద్వారకా అండి మా డైరెక్టర్ పేరు, అండ్ ముద్దుగా మేము అందరు సాగర్ అని పిలుస్తాం. సో సాగర్ అనేది ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ అండి. ఆయన ఇంతకుముందు ఒక యాడ్ ఫిల్మ్ మేకర్. సో ఫస్ట్ టైం సాగర్ని కలిసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనేది, ఎస్ ఈ సినిమాలో చాలా ఫీలింగ్స్తో నమ్ముకుంటూ వెళ్ళిపోయాం. జనరలీ అవి వర్కౌట్ కావు, కానీ మా సినిమాకి అది వర్కౌట్ అయ్యింది. సో ఆ సాగర్ ద వే వి బాండెడ్, 90% ఆఫ్ అవర్ ఐడియాస్ అన్నీ మ్యాచ్ అయినాయి. సో హీఈస్ ద వన్ అనుకున్నాను. నిజం చెప్తున్నానండి, ఎంత బాగా తీసాడంటే సినిమా, నేను ఊహించుకున్న కథని 50 times తీసాడు. ఒక బాలీవుడ్ ఏ గ్రేడ్ రామ్కామ్కి తక్కువేం కాదు సెహరీ. సో అంత బాగా చేసి అసలు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. చాలా మీ మాటలోనే అర్థమవుతుంది కాన్ఫిడెన్స్. సినిమా చూసారు కాబట్టి దిస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని మీ మాటలోనే తెలిసిపోతుంది అది. సో కంపేర్ టు ఇద్దరు చూసుకుంటే సిమ్రాన్ గారు సీనియర్ ఆఫ్ కోర్స్, నేను కొన్ని ఫిల్మ్స్ ఎక్కువ చేశాను కానీ. సో బట్ ఆఫ్ కోర్స్ ఒకటైనా రెండైనా యూఆర్ ద సీనియర్. సజెషన్స్ ఇచ్చారా మీరు హర్ష్కి? నో అండి, సజెషన్స్ ఇవ్వడానికి అవకాశమే దొరకలేదు. ఎందుకంటే ఆక్యుపై చేస్తారు. అవును చాలా టాలెంట్ ఉంది అండి హర్ష్. నాట్ జస్ట్ యాక్టింగ్, నేను ఈ రోజు పర్ఫార్మెన్స్ చూసాను అండ్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ అండి. అయ్యో థ్యాంక్ యూ. కానీ నిజంగా ఈవెన్ హిజ్ రైటింగ్, డైలాగ్స్ అవన్నీ మీరు చూస్తే క్యారెక్టర్స్ అందరిది చాలా బాగా రాశారు అండ్ చాలా బాగా పర్ఫార్మ్ కూడా చేశారు. థ్యాంక్ యూ. సో ఎలా ఉండేది ఇక్కడే ఇంత ఫుల్ జోష్ ఉంటే ఇంక సెట్లో అయితే మొత్తం ఈయన డైరెక్ట్గా ఓకే మీరు చెప్పండి నేను చూసుకుంటాను అని ఎలాగ ఉంటుందేమో నాకు తెలిసి. ఎలా ఉండేది సెట్స్లో? ఎలా ఉండేది? అందరూ ఒక పండుగ లాగే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే హర్ష్తో ఆబ్వియస్లీ హీ నోస్ ద స్క్రిప్ట్, రైటర్ కాబట్టి అన్నీ తెలుసు.
మాకు అట్లీస్ట్ మేము సాగర్ గారితో కూర్చొని ఏం చేయాలి, ఎలా ఈ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అని. కానీ సాగర్ ఆల్సో మా డైరెక్టర్ గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఇంప్రొవైజేషన్ కానీ ఈ సిచ్యువేషన్ ఉంది, ఇది మీరు ఓన్ చేసుకొని మీరు ఎలా చేస్తారు మీరు చేయండి, అంత ఫ్రీడమ్ మాకు ఇచ్చేవారు. సో ఒక మంచి పిక్నిక్ లాగా అయిపోయింది ఫిల్మ్. అండ్ ఆ పిక్నిక్ అండ్ ఆ సెలబ్రేషనే స్క్రీన్లో కూడా నేను ఈరోజు చూసాను అండ్ మీరు 11th Febకి చూస్తారు. పక్కా. కామెడీ అభినవ్ అసలు బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మీ కాంబినేషన్ కూడా పంచల్ ట్రైలర్లో చూస్తుంటే చాలా బాగున్నాయి. ఒకసారి దాని గురించి. సో అభినవ్ మా సినిమాలో ఒక ర్యాపర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారండి. సో స్టార్ట్ టు ఎండ్ ఉంటాడు సినిమా. అండ్ వెన్ ఎవర్ మీ అభినవ్ ప్రణీత్ వి కమ్ ఆన్ స్క్రీన్ ఇట్ విల్ బి అ బ్లాస్ట్. అందరినీ నవ్విస్తాం. నేను ఒకటే చెప్తున్నా సెహరీ గురించి, నేను ఇలా బల్ల గుద్ది చెప్తున్నా, మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో ఒక మంచి స్మైల్ తో బయటికి వస్తారు. కంపల్సరీ చెప్తాం కూడా వచ్చి ఇక్కడి నుంచి పక్కా. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద మీరు చూసారు కాబట్టి ఆబ్వియస్లీ మీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ట్రైలర్ సాంగ్స్ గురించి మాట్లాడాలి మనం ప్రత్యేకంగా. సాంగ్స్ గురించి మాట్లాడితే ఒక్కొక్క పాట ఇట్స్ గోయింగ్ టు బి ఐ మీన్ పెద్ద హిట్ అయింది. ఇన్స్టాలో ప్రతి సోషల్ మీడియాలో టీవీలో ఏ షోలో చూసిన ప్రోగ్రామ్ లో చూసిన సెహరీ సాంగ్ ఒక ఊపేసిందని చెప్పాలి. సో అంత పెద్ద హిట్ ఇచ్చారు మీకు. మ్యూజిక్ గురించి ఒకసారి. ఐఎమ్ సో లక్కీ అండి టు బి ఆనెస్ట్. నేను చాలా చాలా లక్కీ అనుకుంటున్నాను. ఎందుకంటే నా సినిమాలో చాలా లక్కీ థింగ్స్ అయినాయి. మా పోస్టర్ లాంచ్ ఈవెంట్ చూసుకుంటే అది ప్లాన్డ్ కాదు. అండ్ మ్యూజిక్ నాకు ఒక సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటుందండి, నాకు ఆల్రెడీ 2 వచ్చేసినాయి. సెహరీ టైటిల్ సాంగ్ చాలా బాగుందిలే. అండ్ మీరు సినిమా చూడండి, ఇంకా సాంగ్లు ఉన్నాయి వేరే లెవెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, ఒక కొత్త హీరో సినిమాకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సీట్లు ఊగుతాయి. నిజం చెప్తున్నాను, కొత్త రకమైన హై వస్తుంది సినిమా చూసినప్పుడు. అంత బాగా ఇచ్చాడు మ్యూజిక్. మీరు అంటున్నారు, మాకేం అనిపించదు. మీకు అనిపిస్తుందా అండి? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఆల్సో ఎందుకంటే నేను చూసాను ఈ రోజు సినిమా. ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో ఓకే ఐఎమ్ లిస్నింగ్, ఓకే కాన్ఫిడెంట్ ఉన్నారు, ఎందుకంటే నేను కూడా రషెస్ చూసాను, డబ్బింగ్ చేశాను కాబట్టి. కానీ ఈ రోజు సినిమా చూసా, ఐ మీన్ నౌ దట్ ఐవ్ సీన్ ద ఫిల్మ్, నేను ఈవెన్ మీ ఐ కెన్ సే ఇట్ విత్ చాలా చాలా కాన్ఫిడెన్స్ కొడుతున్నాం. సో ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు, ఆల్రెడీ యూర్ డన్. సో మీకు ఈ సినిమా చూస్తేనే ఎందుకు కొంచెం హ్యాపీ టేస్ కానీ ఎందుకు వచ్చింది అంత హ్యాపీనెస్? ఎందుకంటే ఈ నగరానికిలో కూడా నేను చేశాను, బట్ ఆ స్టోరీ బడీ కామెడీ కాబట్టి, స్టోరీ అబౌట్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కాబట్టి ఎక్కువ రోల్ కూడా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఐ డోంట్ నో వై అండి, నాకు సెహరీ అంటే చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే కోవిడ్ బ్రేక్ తర్వాత అన్నీ అయిపోయాయి, ఒక 2-year బ్రేక్ వచ్చింది. కానీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ సెహరీ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. సిమ్రన్ గురించి ఒకటి చెప్పాలంటే, తను సెహరీ కోసం మేము కొంచెం డిలే అయిందండి. సినిమా ముందే రావాల్సి వచ్చిండే, బట్ కొంచెం డిలే అయింది. ఎందుకంటే మేము పక్కాగా వద్దాం అనుకున్నాం, అంటే పర్ఫెక్ట్గా వద్దాం, పర్ఫెక్షన్తో వద్దాం, వస్తే కొడదాం అనే ఒక ఇంటెన్షన్తో ఉండే. సో దానివల్ల కొంచెం డిలే అయింది. బట్ సిమ్రన్ తను ఏ ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా లేదు సెహరీ కొడుతున్నావు అని చెప్పేసి మా మీద నమ్మకం పెట్టేసింది. అండ్ ఐ హోప్ వాళ్ళ సినిమా చూసాక 100%. సో యా 200%. సో దట్ బేసిక్ ఏదైనా ఒక కొత్త సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఆడియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొత్త హీరోని, కొత్త సినిమాని. సో వీళ్ళు కొత్త అని ఏం లేదు. సో సోషల్ మీడియాలో ఆబ్వియస్లీ మీరు చూసి మిమ్మల్ని ఆబ్వియస్లీ ఇది ఓకే తెలిసిన సినిమాని, తెలిసిన వాళ్ళే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దీంట్లో నిజంగానే మీరు అన్నట్టు అన్ని కలిసి వచ్చినాయి అనుకోవచ్చు. సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, పోస్టర్, ఎవ్రీథింగ్. ఇంకో విషయం చెప్తా, మేము చాలా బాగుందిలే షూట్ చేస్తున్నప్పుడు సిటీ మొత్తం ఫుల్ రెయిన్స్, హెవీ రెయిన్స్. మేము ఒక రోడ్ మీద షూట్ చేయాలి, ఆ ఏరియాలో కూడా వర్షం పడుతుంది, మేము షూట్ చేసే రోడ్ తప్ప. అది ఇంకో మ్యాజిక్. ఇలాంటివి చాలా జరిగినాయి మా సినిమాతో. 4 locations లో షూట్ చేసాం. మేము లైక్ పాయింట్ ఏలో షూట్ చేస్తున్నాం, యాజ్ సూన్ యాజ్ పాయింట్ ఏలో షూట్ అయిపోద్ది, పాయింట్ ఏలో వర్షం పడితే పాయింట్ బిలో మేము షూట్ చేస్తున్నాం. సో అలా ఒక్కొక్క అలా 4 locations లో వర్షం మేము షూట్ చేసేటప్పుడు కుదిరింది అది. సో అంటే మీరు చెప్పిన ఆగిపోతుంది, తర్వాత వస్తుంది అంతే.
సో నిజంగా ఏదైనా కూడా హార్ట్ఫుల్ గా చెయ్యాలి అని ఫిక్స్ అయితే కనుక డెఫినెట్లీ దానికి అన్ని గుడ్ థింగ్స్ జరుగుతాయి, అన్ని గుడ్ వైబ్సే ఉంటాయి. సో ఇంకా మీ షూటింగ్ లో మీ అల్లరి గురించి చెప్పండి మాకు కొంచెం. చాలా అండి. ఇప్పుడు మీరైతే నిజంగా నాకు హర్ష్ గారు అస్సలు అనిపించట్లేదు, అంటే కొత్త హీరోలు మేము ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గర ఉండే ఒక ఆ నర్వస్నెస్ కానీ ఏది లేదు, ఇది నాది అన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే మన నేబర్స్ కదండి, ఇంకెందుకు. అంటే ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా మీరు అలా ఫీల్ కావట్లేదండి, అది అది ఆ లోపల అది లేదు మీకు నర్వస్, వెరీ ఫ్రీ లైక్ బాండ్ టు డూ దిస్ అండి, బ్లడ్ లో ఉందంటారు. సో ఎలా ఉండింది సెట్ లో అసలు? అయ్యో చాలా ఫన్ చేసామండి. అంటే ఒకటా రెండా ఎన్ని చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణీత్ ఉన్నాడు, నేను అభినవ్ మా ప్రొడ్యూసర్, షూట్ తర్వాత ప్రణీత్ని స్విమ్మింగ్ పూల్లో తోసేయడం చాలా చేసామండి. గుర్తే లేదు నాకు అసలు, చాలా 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 చేసాం. సో ఒకసారి మా కోసం ఏ సాంగ్ పాడతారు? ఎస్, మా సిమ్రన్ పాడుతుంది, నెక్స్ట్ నేను పాడతాను. నేను ఇది చాలా బాగుందిలే, ఎందుకంటే శ్రీరామ్ గారు. అవును, ఓకే. నేను ఓన్లీ ఇది చాలా బాగుందిలే పాడతాను, ఎందుకంటే సిద్ శ్రీరామ్ గారు పాడారు కాబట్టి. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. మీరు కూడా సింగర్ అయిపోయి నెక్స్ట్ సినిమాలో ఒక పాట పాడించండి కంపల్సరీ. 100% ఒక లిరిక్ మీరు సెహరీ సాంగ్ పాడతారా, లేకపోతే మేము విలేని సాంగ్ పాడతారా? పాట పాడాలా? పాడాలి. బేసిక్ గా నా పేరు హర్ష్ ఖాన్ మరి నాకు సిగ్గులేదండి పాడుతున్నాను. పాడండి. నేను నాడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సెహరీ సెహరీ, చిల్లవ్వాలన్నా నవ్వాలన్నా జిందగీలో లేదే సెహరీ సెహరీ. ఫెబ్ 11th వస్తుంది, రచ్చలేద్దాం, ఓకేనా? ఏంటండి ఏం లేదు మీ దగ్గర, ఏం టాలెంట్ లేదు అది చెప్పండి, దాని గురించి అడుగుతాను నేను ఒకసారి. బయట అమ్మాయిలతో మాట్లాడటం రాదండి నాకు. ఎక్కడండి మాట్లాడుతున్నారు బయట? అంటే మన నేబర్స్ కదండి, అందుకే మీతో మాట్లాడినప్పుడు ఇలానే మాట్లాడారా? చాలా చిల్ క్యాజువల్ అండి. అసలు ఎప్పటి నుంచో తెలుసా నేను మాట్లాడలేదు. అవును, అలాగే. సో ఇంకెక్కడ లేని ఏమైనా ఉంటే చెప్పండి, దాని గురించి అడుగుతాను. ఎవరండి ఇప్పుడు మీరు అలా అడిగేసరికి నాకు మైండ్ లో రావట్లేదు, అట్లా సడన్ మల్టీ టాలెంటెడ్. సో ఇంకా ఎవరి దగ్గర నుంచి అయినా కాల్స్ వచ్చాయా మీ ట్రైలర్ చూసి? అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది, ఐ మీన్ ట్రైలర్ కి, సాంగ్స్ కన్నింటికి. అవునండి, మన సందీప్ కిషన్ రియలీ లైక్ ద ట్రైలర్, చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అండ్ తేజ సజ్జా రియలీ లైక్డ్ ఇట్. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇవాళ ఫస్ట్ టైం సిన్స్ వీఆర్ నేబర్స్ హెచ్ఎంటీవీలో ఫస్ట్ టైం నేను చెప్తున్నా. సో ఒక 2-3 months బ్యాక్ మేము చాలా బాగుందిలే సాంగ్ అండ్ టీజర్ చిరంజీవి గారికి చూపించాం. ఎస్, సో ద వే చిరంజీవి గారు రియాక్టెడ్, లైక్ ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే, వావ్ ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి అండ్ చాలా ఫ్రెష్ ఉన్నాయి విజువల్స్, చాలా ఫ్రెష్గా ఉంది, ఐ లైక్ యువర్ మేనరిజమ్స్ అన్నారు. ఐ వాజ్ లైక్ సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చి రావటం. అండ్ చాలా అసలు ద వే వీ షార్ట్ కానివ్వండి, ద క్వాలిటీ కానివ్వండి, హీ వాస్ వెరీ 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 మచ్ ఇంప్రెస్డ్ చిరంజీవి గారు. సో దిస్ ఇస్ చిరంజీవి గారి రియాక్షన్ ఫస్ట్ టైం ఐమ్ టెల్లింగ్ ఇన్ హెచ్ఎంటీవీ. ఓ థ్యాంక్ యూ. ఎక్కడ చెప్పకుండా దాచుకొచ్చి మా దగ్గరే చెప్పారు. థంబ్నెయిల్ దొరికింది. థ్యాంక్ యూ. సో ఎప్పుడైనా మనం ఎంత కష్టపడినా దాని రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆ హ్యాపీనెస్ అనేది, అంటే కష్టం గుర్తుండదు అనమాట, ఆ హ్యాపీనెస్ ఒకటే గుర్తుంది. సో ఫైనల్లీ రాబోతుంది 11th కి. సో వాట్ యూ ఫీలింగ్, ఎలా అనిపిస్తుంది లోపల? సూపర్ ఎక్సైటెడ్, వెరీ మచ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ am sure, like I know the movie is going to pick up going forward and forward. Saturday నుంచి Sunday నుంచి I know many people are going to go there. ఒక్కటే చెప్తున్నా భయ్య, ఒక్కసారి నమ్మండి, నా సినిమాకి ఒక్కసారి థియేటర్కి రండి, మీరు 10 మందికి చూపిస్తారు. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఈ వ్యాలంటైన్స్ వీకెండ్కి ద పర్ఫెక్ట్ రామ్కామ్ వస్తుంది. 2 hours 8 minutes మా రన్ టైం, 2 hours 8 minutes మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది కదా. వ్యాలంటైన్స్ డే ఒకటి వస్తుంది, ప్రతి ఒక్కరు ఇంకా పేర్స్, కపుల్స్, లవర్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ అందరూ కలిసి వచ్చి చూస్తారు ఈ సినిమా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తారు కూడా. Feb 14th వస్తుంది, దట్టు కాంబినేషన్ బాగా కుదిరింది కదా, అందుకనే కుదిరింది బాగా. అదే కాదండి, యూనివర్సల్ ఫిల్మ్, మీరు ఫ్యామిలీస్ తో కూడా చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవును, చాలా రోజులైంది ఇలాంటి సినిమా వచ్చి, ఇలాంటి ఒక హ్యాపీ ఒక జాలీ ఫిల్మ్ వచ్చి చాలా రోజులైంది. అందరికీ లైఫ్ లో చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా వేరియస్ థింగ్స్ అవుతాయి లైఫ్లో. బట్
సెహరీకి వచ్చేసేయండి, 2 గంటలు మిమ్మల్ని హ్యాపీగా ఏ స్ట్రెస్ లేకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. అసలు ఈ సెహరీ అనే ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సో వైల్ అంటే రాసేటప్పుడు ఎన్నో వర్కింగ్ టైటిల్స్ పెట్టుకున్నామండి. బట్ అంటే విన్నారా ఈ వర్డ్ ఎక్కడైనా? బేసిక్గా మనకి ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్ వర్డ్స్ వింటేనే అవి మనకు గుర్తుంటాయి కదా. అంటే ఒకప్పుడు ఒక పాట ఉందండి సెహరీ అని చెప్పి, సెహరీ అని ఉండేది. ఇప్పుడు నేను ఆడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదు సెహరీ. సో బేసిక్గా సెహరీ అనేది అంటేనే సెలబ్రేషన్ అండి. సో టైటిల్ సెలబ్రేషన్ పెట్టుకుంటే దరిద్రంగా ఉంటుందని చెప్పేసి సో సెహరీ అని పెట్టాం. అండ్ దానికి ఒక చాలా మంచి జస్టిఫికేషన్ ఇచ్చాం. అది మీరు థియేటర్ లో చూస్తే ట్రైలర్ లో కూడా చూసాం, నందు చెప్తుంటే రివీల్ చేస్తారు అప్పుడే మాకు. అది థియేటర్ లో ఆ టైమింగ్ కొంచెం ఉంటుందా? బాగుంటుంది. సో సిమ్రన్ ఫేస్ లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను, ఆ హ్యాపీనెస్, ఆ ఎగ్జైట్మెంట్, ఆ కాన్ఫిడెన్స్. మీరేం చెప్తారు సినిమా గురించి? నేను చాలా చాలా కాన్ఫిడెంట్ అండి. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. 11th Feb ఓన్లీ 2 days ఉన్నాయి. ఆడియన్సెస్కి తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా, నాకు తెలుసు కదా. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను, మేమందరు వెళ్తున్నాం 11th Febకి, మీరు కూడా వచ్చేయండి, పండుగ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మీ ఫస్ట్ ఫిలిం కాబట్టి మీ ఇంట్లో, మీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది? సూపర్ రెస్పాన్స్ అండి. ఐ వాంట్ టు నో, బాలయ్య గారు రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఉంది రియాక్షన్, ఎలా ఉంది? అయ్యో అందరూ వెరీ 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 మచ్ హ్యాపీ అండ్ చాలా మంచి ఎందుకంటే ఫుల్ ట్రెండింగ్ నడిచింది అప్పుడు. అవునవును, చాలా రోజులు ఆ టైం నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది, ఏంటర్ ఎక్కడ చూస్తుందో మనం ఉంటే ఏంటర్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం జరిగేవి థింగ్స్ అండి అలాంటివి. అండ్ అలాంటివి జరిగినప్పుడు మై పేరెంట్స్ అండ్ ఎవ్రీ వన్ వర్ వెరీ హ్యాపీ. అండ్ సి మా ఎన్నో ట్రోల్స్, ఎన్నో మీమ్స్ పడ్డాయి. అండ్ జనాలు చాలా అందరినీ నవ్వుపించింది. మేము సినిమా తీసేదే జనాలను ఎంటర్టైన్ చేద్దామని. సినిమా రిలీజ్కి ముందరే ఎంటర్టైన్ చేస్తున్నాం అంటే ఇంకేం కావాలండి. అంతే. అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాలయ్య డైలాగ్ చెప్పాలి ఒకటి మా కోసం, ఎందుకంటే చెప్పండి. సెహరీ ఇస్ ద మోస్ట్ వైబ్రెంట్, వొకేషియస్, స్పేరింగ్లీ, స్పార్కింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్ రామ్ కామ్. ఓకే, అబ్బో సరిపోతుంది. మీరు కూడా మీ డైలాగ్ ఏమన్నా చెప్తారా ఒకటి? మూవీ నుంచి రిలీజ్ అయినాక చూడమని చెప్పకండి. అదే చెప్తానండి, కానీ బాలకృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలండి. నేను కూడా ఫస్ట్ టైం కలిసాను. అండ్ దాని తర్వాత బాలకృష్ణ గారు పవర్ ఏంటో తెలిసిపోయింది. ఎందుకంటే లైక్ హీ సెడ్, ఎక్కడ చూసినా సెహరీ 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 బజ్ ఉంది. మీమ్స్, ట్రోల్స్, ఆ ఫోన్ he threw the phone avanni. So but all fun and games andi. Such a lovely personality, enta young at heart. Endukante aa launch tarvata kuda maato కూర్చొని చాలా స్టోరీస్ చెప్పారు మాకు సినిమా గురించి, and just to guide us. So చాలా చాలా grateful. It was lovely meeting him. Yeah, ఆ రోజు అయితే మర్చిపోలేరేమో ఇంకా. మళ్ళీ February 11th కూడా మర్చిపోలేరు. నెవర్ అండి. సో ఇంకా మూవీ గురించి ఫైనలీ రాబోతుంది Feb 11th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీ టీం గురించి, మీ గురించి ఫైనల్గా ఏం చెప్తారు మా ఆడియన్స్కి? మేము ఒక చాలా యంగ్ టీం అండి. మేము మా హార్ట్ అండ్ సోల్ అండ్ మొత్తం 100% ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా మీ అందరినీ నవ్వుపించి, ఒక చాలా చాలా మంచి ఫనీ ఫిలిం, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక చాలా మంచి ఇమోషన్, అది కూడా చాలా ఎంటర్టైనింగ్ విధానంగా చెప్పాము. సో నిజం చెప్తున్నాను, నమ్మేయండి భయ్య, ఒక్కసారి నమ్మండి, థియేటర్కి రండి, దాని తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ చూస్తారు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకుపోతారు. దిస్ ఇస్ మై ప్రామిస్. సూపర్. మీరు థియేటర్స్కి వచ్చేయండి, ఎవ్రీథింగ్ ఎల్స్ వీల్ టేక్ కేర్ ఆఫ్. అంతే. మీరు ఒక్కసారి థియేటర్స్కి వచ్చేయండి, అంతే. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని, మీ గ్యాంగ్ని తీసుకొని వచ్చేయండి. నవ్వుకుంటూ బయటికి వస్తారు ఒక మంచి స్మైల్తో. ఎస్, మీ ఫేస్లో ఏదైతే స్మైల్ కనిపించింది థియేటర్ నుంచి వచ్చాడు, మా ఫేస్లో కూడా అలా స్మైల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ హర్ష్, థ్యాంక్ యూ సో మచ్ సిమ్రన్ ఫర్ జాయినింగ్ విత్ అస్, ఫర్ షేరింగ్ మోర్. అండ్ మేము కూడా Feb 11th థియేటర్స్కి వెళ్ళి సినిమా తప్పకుండా చూస్తాము. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్. చూస్తుంటే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.